everyone, welcome to my channel. In the previous video, we learned about rainfall and some important terms like evaporation, condensation, water cycle, precipitation, humidity, and about winds and clouds. The monsoon winds blow in the summer from southwest. These winds come all the way from Arabian Sea and the Bay of Bengal, and these winds transport the rainy clouds to our country. Observe the picture. This green color indicates the areas of heavy rainfall, and this arrow mark indicates the wind direction. Observe the picture and answer the following questions in comment box. Towards which parts of the country would the winds take the clouds from the Bay of Bengal? Bay of Bengal నుంచి వచ్చే winds మేఘాలను దేశంలో ఏ భాగంలోకి తీసుకొస్తాయి? Towards which parts of the country would the winds take the clouds from the Arabian Sea? మరి అరేబియన్ సీ నుంచి వచ్చే విండ్స్ క్లౌడ్స్ని దేశంలో ఏ పార్ట్లోకి తీసుకొస్తాయి? From which direction would the winds blow to bring monsoon rains to West Bengal, Lucknow and Delhi? లక్నో, ఢిల్లీ, బెంగాల్లో వచ్చే వర్షపాతానికి ఏ సైడ్ నుంచి వచ్చే విండ్స్ కారణం? From which direction would the winds blow to bring monsoon rains to Mumbai, Hyderabad and Bengaluru? హైదరాబాద్, బెంగళూరు, ముంబైకి ఏ సైడ్ నుంచి వచ్చే క్లౌడ్స్ ద్వారా వర్షపాతం అనేది వస్తుంది? Rainfall in Telangana. In which months does it rain the most in your place? List the 3 rainiest months. మీ ప్రాంతంలో ఎప్పుడు ఎక్కువగా వర్షం పడుతుంది, ఆ వర్షం పడే ఆ 3 నెలలు ఏంటి? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేమ్ ద 3 డ్రైయెస్ట్ మంత్స్. 3 డ్రైయెస్ట్ మంత్స్ అంటే వర్షం లేని 3 మంత్స్ ఏవి? డూ యూ హ్యావ్ నార్మల్ రెయిన్ఫాల్ ఎవ్రీ ఇయర్ ఆర్ డస్ ఇట్ వ్యారీ ఎవ్రీ ఇయర్? మీకు మామూలుగా నార్మల్గా వర్షపాతం అనేది ఉంటుందా, లేదా ప్రతి సంవత్సరం డిఫరెంట్గా ఉంటుందా? హ్యావ్ యూ ఎవర్ ఎక్స్పీరియన్స్డ్ డ్రాట్? మీరు ఎప్పుడైనా కరువును ఎక్స్పీరియన్స్ చేశారా? హ్యావ్ యూ ఎవర్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్లడ్స్? మీరు ఎప్పుడైనా వరదలను చూసారా? మీ ప్రాంతంలో వరదలు వచ్చాయా? In Telangana state, the temperature rises higher every day between March and June, which the southwest monsoon sets around the beginning of June. The winds carrying the clouds reach Telangana. The immediate effect of the rains is that there is suddenly a big difference of temperature after a week's rains. See map 1. తెలంగాణలో మార్చి నుంచి జూన్ వరకు టెంపరేచర్ రేజ్ అవుతూనే ఉంటుంది, ఎండాకాలం కాబట్టి. ఎప్పుడైతే ఈ సౌత్ వెస్ట్ మాన్సూన్స్ అనేవి జూన్లో వస్తాయో అప్పుడు ఆ విండ్స్ ఈ క్లౌడ్స్ని తీసుకురాగానే తెలంగాణలో వర్షపాతం అనేది స్టార్ట్ అవుతుంది. అయితే ఈ వర్షం రాగానే అప్పటి వరకు వేడిగా ఉన్న తెలంగాణ ప్లేస్లో వర్షం పడి చల్లగా మారిపోతుంది, అంటే ఇమీడియట్ చేంజ్ అనేది వస్తుంది. ద సౌత్ వెస్ట్ మాన్సూన్స్ బ్రింగ్ నార్మల్ రెయిన్స్ టు తెలంగాణ. ఈ సౌత్ వెస్ట్ మాన్సూన్ ద్వారా నార్మల్ రెయిన్ఫాల్ అనేది తెలంగాణలో పడుతుంది. ద నార్త్ అండ్ ఈస్టర్న్ పార్ట్స్ ఆఫ్ తెలంగాణ రిసీవ్ హెవీ రెయిన్ఫాల్. ఈ తెలంగాణలో నార్త్ అండ్ ఈస్టర్న్ పార్ట్స్లో మాత్రం ఎక్కువగా వర్షపాతం అనేది నమోదవుతుంది. లార్జ్ ఏరియాస్ ఇన్ ద తెలంగాణ ప్లాట్యూ రిసీవ్ స్లో రెయిన్ఫాల్. కానీ తెలంగాణలో చాలా ప్లాట్యూస్లలో తక్కువ రెయిన్ఫాల్ అనేది ఉంటుంది. మహబూబ్ నగర్ అండ్ జోగులాంబ డిస్టిక్ రిసీవ్ వెరీ లిటిల్ రెయిన్ఫాల్ ఇన్ తెలంగాణ స్టేట్. మహబూబ్ నగర్ అండ్ జోగులాంబ డిస్టిక్లో చాలా తక్కువ వర్షపాతం అనేది ఈ మాన్సూన్ విండ్స్ ద్వారా వస్తుంది. నెక్స్ట్, ద మౌంటైన్ రేంజెస్ లైక్ ద వెస్టర్న్ ఘాట్స్ కమ్ ఇన్ ద పాత్ ఆఫ్ రెయిన్ బేరింగ్ విండ్స్ అండ్ క్యాచ్ దెమ్ టు రైజ్. రైజింగ్ ఎయిర్ కూల్స్ డౌన్ అండ్ ద వాటర్ వేపర్ కండెన్సెస్ ఫాస్టర్ విచ్ లీడ్స్ టు రెయిన్ఫాల్. దిస్ టైప్ ఆఫ్ రెయిన్ఫాల్ ఈజ్ కామన్ ఇన్ ద మౌంటైనియస్ రీజియన్స్. అయితే ద వెస్టర్న్ ఘాట్స్, ఈ వెస్టర్న్ ఘాట్స్ అనేవి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయి అంటే ఇండియాలో 6 స్టేట్స్లో ఉంటాయి, 6 ఇండియన్ స్టేట్స్లో ఉంటాయి. అవేంటంటే గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ అండ్ తమిళనాడు. ఈ ప్లేస్లలో ఈ వెస్టర్న్ ఘాట్స్ అనేవి ఉంటాయి. ఈ వెస్టర్న్ ఘాట్స్ అంటే కొండలు. ఈ కొండలు ఉండడం వల్ల ఏమవుతుందంటే ఈ రెయిన్ బేరింగ్ విండ్స్ అనేవి వస్తూ ఉంటాయి కదా, అంటే వర్షాన్ని మోసుకొస్తున్న ఈ విండ్స్ ఉంటాయి కదా, ఇవి పైకి వెళ్ళాల్సి వస్తుంది. అంటే కొండలు ఉంటాయి కాబట్టి కొంచెం పైకి వెళ్ళాల్సి ఉంటుంది. ఇలా పైకి వెళ్ళినప్పుడు అక్కడ పైకి వెళ్ళగానే మనకు తెలుసు కదా, పైకి వెళ్ళగానే టెంపరేచర్ అనేది కూల్ అవుతుంది. ఆ కూల్ కాగానే వెంటనే ఆ వాటర్ వేపర్ ఏమవుతుంది,
కండెన్సెస్ వాటర్ లాగా వెంటనే మారిపోతుంది. వెంటనే మారిపోయిన తర్వాత అక్కడ ఏమవుతుంది, ఆ మేఘాలు ఆ గాలిలో అంత బరువును మోయలేక అక్కడ వర్షం అనేది పడుతుంది. ఈ విధంగా మన మౌంటైనియస్ రేంజెస్లో కామన్గా ఇలాంటి వర్షపాతం అనేది పడుతూ ఉంటుంది. ఫ్రమ్ మే టు అక్టోబర్ cyclones form in the Bay of Bengal. These cyclones may or may not bring rain to our region. It depends upon the intensity of the cyclone in the Bay of Bengal and the direction of the cyclone after crossing the coast. Sometimes monsoons and cyclones bring together widespread rainfall in the region and cause damage to the crops also. అయితే ఈ మే నుంచి అక్టోబర్లో బే ఆఫ్ బెంగాల్లో సైక్లోన్స్ అనేవి ఏర్పడతాయి. ఈ సైక్లోన్స్ ద్వారా మన రీజియన్లో వర్షం ఒక్కొక్కసారి రావచ్చు, రాకపోవచ్చు. అంటే ఆ సైక్లోన్ ఒకవేళ ఉధృతి ఎక్కువగా ఉంటే తీరం దాటి మన సైడ్ వస్తే అప్పుడు మనకి వర్షాలు అనేవి రావచ్చు. ఇలా ఒక్కొక్కసారి ఈ సైక్లోన్స్ ద్వారా ఎక్కువగా వర్షాలు పడి పంట నష్టం అనేది మన రీజియన్లో జరగవచ్చు. The direction of winds reverses after October as the winds begin to blow from the Bay of Bengal towards the southwest. This causes very little rains in October and November in Telangana region. This is called northeast monsoons or the retreating monsoons. అక్టోబర్ తర్వాత ఈ విండ్ డైరెక్షన్ అనేది మారుతుంది. నార్త్ ఈస్ట్ నుంచి సౌత్ వెస్ట్ సైజు ఈ విండ్ డైరెక్షన్ అనేది ఉంటుంది. వీటిని నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ లేదా రిట్రీటింగ్ మాన్సూన్స్ అని పిలవడం జరుగుతుంది. ఈ టైంలో మనకి వర్షపాతం చాలా తక్కువగా ఉంటుంది. ఇక్కడ తెలంగాణ మ్యాప్ ఇచ్చారు, ఒకసారి అబ్జర్వ్ చేయండి. మ్యాప్ 2 డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ యాన్యువల్ రెయిన్ఫాల్ ఇన్ తెలంగాణ స్టేట్. తెలంగాణ స్టేట్లో యాన్యువల్ రెయిన్ఫాల్ ఏ విధంగా ఉంది అనేది ఈ మ్యాప్ని చూసి మనము అబ్జర్వ్ చేయొచ్చు. గ్రీన్ కలర్ ఇండికేట్స్ 100 centimeters and above rainfall, moderate rainfall. Yellow color indicates between 60 and 99 centimeters, low rainfall. Red color indicates below 60 centimeters, very low rainfall. అంటే ఈ మాన్సూన్ విండ్స్ ద్వారా మన తెలంగాణలో నార్త్ సైడ్ ఈస్ట్ సైడ్ ఎక్కువగా వర్షపాతం అనేది ఉంది, అంటే 100 centimeters అండ్ అబోవ్. నెక్స్ట్ వచ్చేసి ఎల్లో కలర్లో ఉన్న ఈ ప్లేస్లలో 60 centimeters నుంచి 99 centimeters మధ్యలో లో రెయిన్ఫాల్ అనేది ఉంది. నెక్స్ట్ రెడ్ కలర్లో వచ్చేసి జోగులాంబ గద్వాల్ డిస్టిక్, ఇక్కడ వెరీ లో రెయిన్ఫాల్ అంటే బిలో 60 centimeters వర్షపాతం అనేది నమోదవుతుంది. Look at the map given above showing rainfall received in different parts of Telangana. ఒకసారి ఇవన్నీ చూసి పిక్చర్ చూసి ఎక్కడెక్కడ ఎక్కువ వర్షపాతం ఉందో మీరు లిస్ట్ అవుట్ చేసుకోండి. Does your district receive heavy, moderate or low rainfall? మరి మీ డిస్టిక్ ఏ రెయిన్ఫాల్ కిందకు వస్తుందో అది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. Which town has the least and highest rainfall? నల్గొండ, జోగులాంబ, కొమరంభీం, యాదాద్రి, హైదరాబాద్. ఇందులో హైయెస్ట్ రెయిన్ఫాల్ ఎక్కడుంది, లోయెస్ట్ రెయిన్ఫాల్ ఎక్కడుంది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మేక్ సమ్ మోర్ క్వశ్చన్స్ అండ్ ఆస్క్ ఈచ్ అదర్. లుక్ ఎట్ ద ఫిజికల్ మ్యాప్ ఆఫ్ ఇండియా ఇన్ యువర్ అట్లాస్ అండ్ ఐడెంటిఫై వెస్టర్న్ ఘాట్స్ అండ్ ఈస్టర్న్ ఘాట్స్. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. అట్లాస్లో ఇండియా ఫిజికల్ మ్యాప్ చూసి ఈ వెస్టర్న్ ఘాట్స్ ఈస్టర్న్ ఘాట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో చూసి ఇక్కడ కింద ఇచ్చిన బ్లాంక్లో ఫిల్ చేయండి. వెస్టర్న్ ఘాట్స్ ఆర్ స్ప్రెడ్ అక్రాస్ ద ఫాలోయింగ్ స్టేట్స్. వెస్టర్న్ ఘాట్స్ ఎక్కడెక్కడ వరకు స్ప్రెడ్ అయి ఉన్నాయి నేను ఇంతకుముందు మీకు లెసన్లో చెప్పాను. ద వెస్టర్న్ ఘాట్స్ ఆర్ ఎక్స్టెండెడ్ త్రూ 6 Indian states. వాట్ ఆర్ దే? గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ అండ్ తమిళనాడు. ఈస్టర్న్ ఘాట్స్ ఆర్ స్ప్రెడ్ అక్రాస్ ద ఫాలోయింగ్ స్టేట్స్. ఈస్టర్న్ ఘాట్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయి? ఈస్టర్న్ ఘాట్స్ ఆర్ ఎక్స్టెండెడ్ త్రూ 5 Indian states. ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక అండ్ తమిళనాడు. ఇన్ విచ్ రీజన్ డూ వెస్టర్న్ అండ్ ఈస్టర్న్ ఘాట్స్ ఇంటర్సెక్టెడ్? మరి ఏ రీజన్లో ఈ వెస్టర్న్ అండ్ ఈస్టర్న్ ఘాట్స్ ఇంటర్సెక్ట్ అవుతాయి? The eastern and western ghats intersected in the Nilagiri Hills region of South India. They meet at the Nilagiri Plateau which is located in Tamil Nadu. తమిళనాడులో ఈ ఈస్టర్న్ ఘాట్స్ అండ్ వెస్టర్న్ ఘాట్స్ అనేవి ఏమవుతాయి? ఇంటర్సెక్ట్ అవుతాయి, అంటే ఒకదానికొకటి కలిసిపోతాయి. ఫస్ట్ క్రియేట్ రఫ్ అవుట్లైన్స్ ఆఫ్ ఇండియా ఇన్ ఏ నోట్బుక్. దెన్ డ్రా Western Ghats and Eastern Ghats. After that, roughly mark the areas of Telangana. Finally, label them with the months in which it rains. మీరు రఫ్గా ఇండియన్ మ్యాప్ గీసి అక్కడ వెస్టర్న్ ఘాట్స్ ఈస్టర్న్ ఘాట్స్ని ఎక్కడున్నాయో లొకేట్ చేసేసి తర్వాత తెలంగాణలో ఏ మంత్లో ఎక్కువగా వర్షం పడుతుంది అనేది మీరు డ్రా చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ, బాయ్.